హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ పాట్ కిచెన్ హోమ్. ఈరోజు ఒక మంచి కండబలాన్ని ఇచ్చేటువంటి మంచి పౌష్టికాహారం పన్నీర్ పరాటా అండి. శుతిమెత్తంగా చాలా స్మూతీగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి తినే విధంగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకుందామండి. బాగా మెత్తగా అవసరం లేదు మనకి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక పేస్ట్‌ని తయారు చేసుకుందాం. అది ఆనియన్‌ను, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి. కారం ఎక్కువైతే ఒక 2 చాలండి. కారం తక్కువ ఉన్నట్లయితే 3 గ్రీన్ చిల్లీస్ పడతాయండి. ఈ 2 పేస్టులను కూడా ఒక పక్కకు పెట్టేసి ఉంచుకున్నాను. ఇక్కడ చూడండి, పన్నీర్‌ని ఇలా చిన్న వాటితోటి తురుముకోవాలి. పెద్ద వాటితోటి తురుముకున్నట్లయితే మన పన్నీర్ పరాటా అనేది చాలా మందంగా వస్తుంది. పల్చగా రావాలంటే ఇలా చిన్న వాటితోటి తురుముకోవాలండి. ఇలా పన్నీర్‌ని అంతటిని తురుముకోండి. ఎంత కావాలో అంత. ఇక్కడ అల్లం కూడా నేను ఇదే విధంగానే తురుముకున్నానండి. అల్లం ముక్కలు ముక్కలు వేసినట్లయితే మన పన్నీర్ పరాటా అనేది చాలా మందంగా వస్తుందన్నట్టు. ఇక్కడ నేను బాయిల్ చేసినటువంటి పొటాటోని కూడా ఇలా తురుముకోవాలండి. ఈ ఉడికించిన ఆలుగడ్డని మన పన్నీర్ పరాటాలో వేయడం వల్ల మంచి టేస్ట్‌నిస్తుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి బాయిల్డ్ పొటాటో సరిపోయిందండి. ఈ స్టఫింగ్‌కి మనం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, మనం చేసుకున్నటువంటి పౌడర్ 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్టు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నువ్వులండి. మనం సపరేట్‌గా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నా సరిపోతుందండి. కొద్దిగా నువ్వులు వేసుకున్నాను. ఇలా కలుపుకొని చివర్లో కొత్తిమీర వేసుకుంటే మన పరాటాకి చాలా బాగా టేస్ట్‌నిస్తుంది. ఈ పన్నీర్ పరాటాలో టేస్ట్‌తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పరాటాకి పిండి కలుపుకుందామండి. 2 కప్పుల పిండి తీసుకున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్‌గా కలుపుకున్నానండి. పరాటా సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కొంచెం గట్టిగా లేకుండా ఈ విధంగా కలుపుకోండి, కొంచెం లూజ్‌గా. పన్నీర్ స్టఫింగ్‌ని బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసి ఉంచుకుందాము. ఇక్కడ నేను చపాతీ ఒక చిన్న పూరీలాగా చేస్తున్నానండి, చపాతీ ముద్దని. ఇది సైజ్ అనేది మన పన్నీర్ అనేది కొంచెం స్టఫింగ్ ఎక్కువనే పెట్టుకోవాలండి. ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందన్నట్టు. మనం తినేది పిండి కాదు కదా, పన్నీర్ పరాటా కదా. పరాటా స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. తక్కువ అస్సలు పెట్టుకోకండి. మన స్లోగా నిదానంగా ఇలా రోల్ చేసుకోవాలండి. చూసారా, మన పన్నీర్ అనేది బయటికి కనిపించాలి అన్నట్టు. ఇలా అన్నిటినీ రోల్ చేసుకొని పక్కకు పెట్టేసి ఉంచుకోవాలండి. ఈ స్టఫింగ్‌లోకి ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం మందంగా రావాలి అని అనుకునే వాళ్ళు ఆనియన్ కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మన పన్నీర్ పరాటా అనేది ఈవెన్‌గా రావాలంటే ఇలా కంపల్సరీ మనం చేయితోటి ఇలా అనుకుంటే స్టఫింగ్ అనేది సమానంగా వెళ్ళిపోతుందన్నట్టు. చూడండి, కనిపిస్తుంది కదా, మన పన్నీర్ అనేది బయటికి కనిపిస్తుంది. చాలా థిన్‌గా కూడా వచ్చిందన్నట్టు. ఇప్పుడు మన పెనాన్ని హీట్ చేసుకోవాలి. మినిమమ్ హీట్ ఉండాలండి. హీట్ లేకుండా అస్సలు వేయకూడదు పెనం మీద. ఇలా హీట్ మీద వేసినట్లయితే చాలా బాగా కాలుతుందన్నట్టు. ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకొని తినొచ్చండి. ఒకవేళ డైటింగ్‌లో ఉన్నట్లయితే నూనె అవసరం లేదు, నెయ్యి అవసరం లేదు, డైరెక్ట్ కాల్చుకొని తినొచ్చు. చాలా బాగా వచ్చింది, మెత్తగా వచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్.